ఏపీలో వరదల్లో చిక్కుకున్న ప్రజలు ఆకలితో అలమటిస్తూ ఉంటే అధికారులు మాత్రం వారికి అందించాల్సిన ఆహారాన్ని వృధా చేసిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. గన్నవరంలో సుమారు 30,000 మందికి సరిపడే భోజనాన్ని నేలపాలు చేశారు. ఆహార పొట్లాలను గ్రామ శివారులో పడేశారు. ఏకంగా సీఎం రంగంలోకి దిగి మంత్రులు రంగంలోకి దిగి వరద బాధితుల సహాయక చర్యల్లో పాల్గొంటుంటే అధికారులు ఈ రకంగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. అధికారులు నిర్లక్ష్యం వహించొద్దని పదే పదే హెచ్చరికలు చేశారు చంద్రబాబు కూడా. కొంతమంది తీరు ఇక మార్చుకున్నట్టుగా కనపడడం లేదు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. గన్నవరంలో సుమారు 30,000 మందికి సరిపడే ఆహారాన్ని నేలపాలు చేసినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించినటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా. 30,000 మందికి ఆహారం అంటే ఎంత మందికి ఒక పూట ఆహారం కడుపు ఆకలి తీరుస్తుంది అనేది మనకి అర్థం చేసుకోవచ్చు. ఒక పక్కన మంచినీరు ఆహారం దొరకక విజయవాడలో ప్రజలు అలమటిస్తూ ఉంటే 30,000 మంది ఆహారాన్ని నేలపాలు చేసినటువంటి అధికారులను మనం చూస్తూ ఉన్నాం. గత 2-3 రోజులుగా విజయవాడ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోయేటటువంటి పరిస్థితి. ఎవరు తమ కోసం వచ్చి సహాయం చేస్తారని ఎదురు చూసేటటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చాలా కీలకంగా వ్యవహరిస్తోంది. చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తూ ఉంటే అధికారులు, కింది స్థాయి అధికారులు చేసేటటువంటి పనులు ఈ రకంగా ఉన్నాయి. ఇది ప్రస్తుతం ప్రజల్లో విమర్శలు తీసుకొస్తూ ఉంది. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. 30,000 మందికి సరిపడే ఆహారం నేలపాలు చేసినటువంటి దృశ్యం గన్నవరంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చాలా దారుణమైనటువంటి విషయం. ప్రజలు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. మంచినీళ్ళు దొరక్క ఇబ్బంది పడుతూ ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తూ ఉంటే ఇంత ఆహారాన్ని వృధా చేశారు. ఎవరు చేశారు? ఎక్కడ జరిగింది? దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? చక్రి, మొత్తం మీద చూసుకుంటే కనుక నిన్న సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. కొంతమంది గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పూర్తి స్థాయిలో ఒకవైపు వరద సహాయం జరుగుతున్న సమయంలో కావాలనే ప్రజల్ని ఇబ్బందులు పాలు చేయాలని చెప్పి చూస్తా ఉన్నారని చెప్పి కూడా చంద్రబాబు అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల తీరుపై సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడం, కొద్దిసేపు క్రితం మంత్రి నిమ్మల రామనాయుడు బిగ్ టీవీతో కూడా మాట్లాడుతూ కొంతమంది అధికారులు ఐపీఎస్, ఐఏఎస్ మానేసుకొని వైఏఎస్, వైపీఎస్ గా మారిపోయారు. ఇది సరైన పద్ధతి కాదు. వారి వ్యవహార శైలి సక్రమంగా లేదు. వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నామని చెప్పి హెచ్చరికలు జారీ చేసినా కొంతమంది అధికారుల తీరు మాత్రం ఇంకా మారట్లేదు. ఒకవైపు సహాయం చేయండి, ఫుడ్ అందించండి, నీళ్లించండి అని చెప్పి చాలా మంది లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు, అలాగే నీళ్లలో చేరిన ప్రజలు ఆర్తనాదాలు ఇస్తుంటే కొంతమంది అధికారులకు మాత్రం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంది. ఒకవైపు ముఖ్యమంత్రి సాక్షాత్తు విజయవాడ కేంద్రంగా మకాం వేసి విజయవాడలోనే రెయ్యంబగుళ్ళు అన్ని క్షేత్రస్థాయిలో పర్యటన జరుపుతున్నా కొంతమంది అధికారుల తీరు మాత్రం ఇబ్బందికరంగా మారింది. పలు చోట్లకు సంబంధించి, ముఖ్యంగా గన్నవరం కానీ లేకపోతే మిగిలిన కొన్ని చోట్లకు సంబంధించి కూడా కొంతమంది అధికారుల తీరు సక్రమంగా పంపిణీ చేయకపోగా ఆ గడువు అంటే టైం అయిపోయింటే ఫుడ్కు సంబంధించి ఉదయం ఇవ్వాల్సింది లేట్గా ఇవ్వడంతో ఈ పనికి రాకుండా పాడైపోయినాయి. అట్లాగే మధ్యాహ్నం ఇవ్వాల్సింది సాయంకాలం, ఇట్లా రకరకాల కారణాలతో వాటంతా కూడా వేస్ట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే శివ, సరే అంటే వండిన పదార్థాలు పడేయడం అంటే ఒక రకం. అక్కడ వరిపిండి రెడీ టు కుక్, అది పాడవదు. అలాగే పక్కన ఉన్నటువంటి వాటర్ బాటిల్స్ అవి పాడవు. మంచినీరు అనేది ఇప్పుడు చాలా పెద్ద సమస్య. ఆహారానికి ఒక పూట ఆగుతారేమో కానీ మంచినీళ్ళకి ఒక గంట ఆగలేని పరిస్థితి. బాటిల్స్ కూడా పడేశారు అక్కడ. ప్రధానంగా కొంతమంది అధికారుల తీరు అంటే పంపిణీ చేశాము అని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగానే ఇది జరిగినట్లు కూడా కొంతమంది అధికారులు అయితే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్లు ఖచ్చితంగా ఫుడ్ అయితే పాడైపోతుంది, కానీ మంచినీళ్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పాడైపోయే పరిస్థితి లేదు. కానీ ఎందుకు ఈ రకంగా వాళ్ళు వ్యవహరించారు, ఎందుకు ఈ రకంగా చేశారు అనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా వివరాలు అయితే సేకరించే ప్రయత్నం చేస్తా ఉంది. ఎందుకు ఇలా చేశారు, ఎవరు చేశారు, ఎవరు దానికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఎవరనే దానికి సంబంధించి కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. చక్రి, ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది. ఒక రకంగా మనసు కలిచివేసే దృశ్యం. ఆకలి మీద ఉన్నవాడికి తెలుస్తుంది అక్కడ పడేసినటువంటి ఆహారం విలువ, దాహంతో ఉన్నవాడికి తెలుస్తుంది అక్కడ పడేసినటువంటి మంచినీళ్ళ బాటిల్ విలువ. విజయవాడలో అలాంటి పరిస్థితుల్లో కొన్ని వేల మంది ఉన్నారు. ఆ వేల మంది ఈ దృశ్యాన్ని చూసి ఎంత బాధపడి ఉంటారో అధికారులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.